నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే ప్రీతి రెడ్డి మల్లారెడ్డి యొక్క కోడలైనటువంటి ప్రీతి రెడ్డి మేకల మండిలో బంగారు బోనం ఎత్తడం అయితే ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. అసలు ఎందుకు అంత హాట్ టాపిక్గా మారిందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఆ ప్రీతి రెడ్డి అనే వ్యక్తి బండి సంజయ్ కోసం ఎందుకు 5 గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఏదైతే బండి సంజయ్ కోసం 5 గంటల పాటు వెయిట్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో కూడా అటు ప్రీతి రెడ్డి ఫోటోతో పాటు కనీసం ఆ బీఆర్ఎస్లో వాళ్ళ మామ మల్లారెడ్డి కావచ్చు, సంబంధించినటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు కూడా ఇద్దరు కూడా బీఆర్ఎస్లో ఉన్న కనీసం బీఆర్ఎస్ వాళ్ళ ఫొటోస్ లేకుండా ఈమె ఫోటోనే ప్రత్యేకంగా పెట్టి బంగారు బోనం అని చెప్పేసి ఈమె ఫోటో పెట్టి అటు మల్లారెడ్డి కనీసం వాళ్ళ మామైన మల్లారెడ్డి ఫోటో కూడా లేకుండా అటు బండి సంజయ్ ఏదైతే రాష్ట్ర కేంద్ర మంత్రి అయినటువంటి ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ బండి సంజయ్ ఫోటో ఎందుకు పెట్టినట్టు, నిజంగా దానికి సంబంధించి మల్లారెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కోడలతో పాటు తన అల్లుడు బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకు అంటే ఆ మేకల మండిలో అసలు ఎందుకు దీనికి సంబంధించి మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఆ ప్రీతి రెడ్డి అనే ఆ వ్యక్తి మల్లారెడ్డి కోడలు ఎందుకు దానికి సంబంధించి ఓల్డ్ సిటీ దాకా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది బంగారు బోనం కోసం? ఒకవేళ వెళ్ళిన తర్వాత బీజేపీ, ఎందుకంటే ఇలా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన మల్లారెడ్డి, కానీ ఎందుకు బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కోసం 5 గంటల పాటు అంటే దాదాపు 5 గంటల పాటు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వెయిట్ చేయించారా, లేకపోతే తినకు సంబంధించి ప్రీతి రెడ్డి కూడా చెప్తా ఉంది ఏంటంటే బండి సంజయ్తో కూడా మాకు అనుబంధం ఉంది, మాకు చుట్టాల రూపంలో చుట్టాలు అవుతారని చెప్పేసి కూడా ఇట్లాంటి మాట్లాడుతూ వస్తున్నాడు పరిస్థితి. అసలు ఎందుకు బీజేపీతో నిజంగా మల్లారెడ్డి కలవబోతున్నాడా, లేకపోతే ఇప్పుడు వచ్చే కాలంలో కావచ్చు, వచ్చే 2 ఏళ్ల కాలంలో కావచ్చు మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వబోతా ఉంది ఈ భారత రాజ్యాంగం ప్రకారం. మరి నిజంగా ఆ రిజర్వేషన్లు ఇస్తున్నా అందులోనే భాగంగానే ఇటు పార్లమెంట్లో కావచ్చు, ఇటు అసెంబ్లీలో 33% మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మహిళలే రాజ్యం కాబోతుంది. కాబట్టి కావాలనే మల్లారెడ్డి తన కోడల్ని బయటకు తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా కనీసం? ఎందుకంటే మల్లారెడ్డి ఇంతకుముందు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్కు చేసినటువంటి ఏదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టానురీతిగా మాట్లాడడం జరిగింది. అటు రేవంత్ రెడ్డిని కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా తొడగొట్టి రండి బిడ్డ చూసుకుందాం, కేసీఆర్ఏ సీఎం, ఇంకా ఎన్ని ఏళ్ళైనా కేసీఆర్ఏ సీఎం అంటూ తొడగొట్టి మాట్లాడిన పరిస్థితి. మరి ఆ మాటలను తీసుకొని కాంగ్రెస్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కర్ణాటక దగ్గరికి వెళ్ళి కొంచెం నాయకుల్ని కలిసే ప్రయత్నం చేశాడు, ఢిల్లీ కూడా వెళ్ళే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ముఖ్యమంత్రి కావచ్చు, అటు కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా అటు మల్లారెడ్డిని స్వీకరించని పరిస్థితి. స్వీకరించకపోవడంతో ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్ళవలసి వచ్చింది అంటే ఇతనికి ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు, సిఎంఆర్ కాలేజ్ సంబంధించినటువంటి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో కాలేజెస్లో హైడ్రా సంబంధించినటువంటి అటు దానికి సంబంధించి పరిధిలోకి వస్తాయి, ఖచ్చితంగా కూల్చివేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి కావాలనే ఇవన్నీ కాపాడుకోవాలంటే ఇటు కాలేజెస్ కావచ్చు, మెడికల్ కాలేజీలన్నీ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ అయినా కూడా రేవంత్ రెడ్డి స్వీకరించని పరిస్థితి. మరి నెక్స్ట్ ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ మొన్న చూసినట్టే మల్కాజ్గిరి ఇష్యూలో కూడా ఏదైతే చెక్కుల పంపిణీ దీనికి సంబంధించి మల్కాజ్గిరిలో పెట్టినటువంటి చెక్కుల పంపిణీ అల్వాల్లో పెట్టిన పరిస్థితి, అక్కడ బోనాల దగ్గర చెక్కుల పంపిణీ చేస్తున్న విషయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి రాము యాదవ్ పైన మైనంపల్లి అనుచరులు కూడా దాడి చేసిన పరిస్థితి. మరి ఈ విషయంలో కూడా కొంచెం కోపంగా ఉన్న పరిస్థితి. కనీసం ఎందుకు మైనంపల్లి కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి తెల్లవారు మర్నాడు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ను కూడా ఇష్టానురీతిగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మీరెవరు, అసలు ఈ గడ్డ నాది, మల్కాజ్గిరి గడ్డ నాది అని చెప్పేసి కూడా కొన్ని అంత మాట్లాడినా కూడా కనీసం మైనంపల్లికి వ్యతిరేకంగా తన మాటలకు వ్యతిరేకంగా కేటీఆర్కి సంబంధించి కేటీఆర్కి సపోర్ట్ చేసి ఒక్క మాట కూడా ఇటు మల్లారెడ్డి కావచ్చు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడిన పరిస్థితి. మరి నిజంగా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా ఇటు మైనంపల్లితో వైరం ఉన్న పరిస్థితి తెలిసిందే. దీనికి సంబంధించి అలాగే మల్లారెడ్డికి ప్లస్ బండి సంజయ్కి వైరం ఉండడంతో మళ్ళీ వీళ్ళు కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నిజంగా బీజేపీలోకి వెళ్ళబోయే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లో మల్లారెడ్డి మాట్లాడాడు, బీజేపీ అధికారంలో ఉండాలి, కేంద్రంలో బీజేపీ ఉండాలి, మోడీ పరిపాలనే బాగుంటుంది, మోడీ పరిపాలనలోనే ఇటు హిందువులు కావచ్చు, ఇతర మతస్థులందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. ఇటు వేరే దేశస్తుల నుంచి రక్షణ కావాలి అంటే వేరే దేశస్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, ఈ దేశస్తులు
స్వేచ్ఛగా సమానత్వంతో మంచి కలిసిమెలిసి బతకాలి అంటే ఖచ్చితంగా ఇటు మోడీయే ఉండాలని చెప్పి చాలాసార్లు కూడా మోడీ పైన ప్రశంసలు ఇచ్చిన పరిస్థితి. మరి నిజంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉందా? మరి వస్తే నిజంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ వచ్చే వరకు ఇక్కడ బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి కూడా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ప్రీతి రెడ్డి ఎందుకు 5 గంటల పాటు దానికి సంబంధించి బండి సంజయ్ కోసం ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే నిజంగా మహిళా రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి కావాలనే ప్రీతి రెడ్డిని రాజకీయంలోకి దించబోతా ఉన్నాడా మల్లారెడ్డి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి చూడాలి నిజంగా మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతా ఉన్నాడా, వెళ్తే బీఆర్ఎస్ పార్టీలో అతని పరిస్థితి ఏంది? ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ వర్గాలు కూడా అన్ని చెప్తా ఉన్న పరిస్థితిని మీడియాలో కూడా చూసుకున్నట్టు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల విషయంలో కొంచెం వెనకడు వెళ్ళిపోయింది. డబ్బులు లేవు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. లేదు కావాలని వీళ్ళు కమిషన్లకు ఏబడతా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు చెప్తూ వస్తుంది. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందో, వస్తే నిజంగా మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్తే ఎటువంటి జరిగే అవకాశం? ఎందుకంటే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సిఎంఆర్ కాలేజ్ కావచ్చు, దానికి సంబంధించిన మల్లారెడ్డి సంబంధించిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా మరి కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే హైడ్రా విషయంలో ఇతను మా పార్టీలో లేడు కాబట్టి ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ నిజంగా దీనికి సంబంధించి బీజేపీ పార్టీలోకి మల్లారెడ్డి వెళ్ళబోతున్నా, లేకపోతే మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు బీఆర్ఎస్లోనే ఉంటూ లేదా కాంగ్రెస్లోకి జంప్ అయి దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి కాబట్టి ప్రీతి రెడ్డిని ఏమన్నా బీజేపీలోకి వెళ్ళమనే అవకాశం ఏమన్నా ఉందా అని చెప్పేసి చూడాలి.